నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎకానమీగా ఎదగాలని చూస్తున్న చైనాకు అక్కడ విపరీతంగా పెరిగిపోయిన పొగాకు అలవాటు ఇప్పుడు ఒక పెద్ద ఫైనాన్షియల్ బర్డెన్ లా మారిపోయింది. చైనా టొబాకో ఇండస్ట్రీ రికార్డు స్థాయిలో ప్రాఫిట్స్ అండ్ ట్యాక్స్ రెవెన్యూను జనరేట్ చేస్తున్నప్పటికీ తాజా రీసెర్చ్ ప్రకారం చైనాకు ఈ ఇండస్ట్రీ ఒక ఆస్తి కాదని అదొక పెద్ద భారమని తేలింది. సిగరెట్ల వల్ల వచ్చే ఆదాయం కంటే దాని వల్ల కలిగే హెల్త్ ప్రాబ్లమ్స్, ఉత్పాదకత నష్టం వల్లే చైనా ఎకానమీ దారుణంగా దెబ్బతింటుందని షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. ఇక చైనాను టెన్షన్ పెడుతున్న ఈ టొబాకో ఎకనామిక్ డిబేట్ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. డ్రాగన్ కంట్రీ చైనాలో ప్రెసెంట్ టొబాకో ఇండస్ట్రీ చుట్టూ ఒక పెద్ద ఎకనామిక్ డిబేట్ నడుస్తోంది. చైనాలో స్మోకింగ్ చేసే వాళ్ల సంఖ్య వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. చైనాలో ప్రస్తుతం 300 మిలియన్లకు పైగా, అంటే దాదాపు 30 కోట్ల మందికి పైగా యాక్టివ్ స్మోకర్స్ ఉన్నారు. ఈ ప్లానెట్ అంటే భూగ్రహం పైనే అత్యధికంగా స్మోకింగ్ చేసే పాపులేషన్ ఉన్న ఏకైక దేశం చైనానే. అయితే ఇంత పెద్ద మొత్తంలో జనాలు సిగరెట్లు కాలుస్తూ ఉండటంతో గడిచిన 2025 సంవత్సరంలో చైనా టొబాకో సెక్టర్ ఏకంగా 1.65 ట్రిలియన్ యువాన్ల ప్రాఫిట్స్ అండ్ ట్యాక్స్ రెవెన్యూ సంపాదించి పెట్టింది. చైనా హిస్టరీలోనే పొగాకు పరిశ్రమ ద్వారా ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రావటం ఇదే ఫస్ట్ టైం అండ్ ఒక రికార్డ్ బ్రేకింగ్ మైల్ స్టోన్. అయితే ఈ బిగ్గెస్ట్ రెవెన్యూ వెనుక అంతకంటే పెద్ద నష్టం దాగి ఉందని యూనివర్సిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్ చేసిన తాజా స్టడీలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చైనాలో స్మోకింగ్ వల్ల వస్తున్న యాక్చువల్ ఖర్చులు, అంటే జనాల హెల్త్ కేర్ కోసం పెడుతున్న హాస్పిటల్ ఖర్చులు, అలాగే క్యాన్సర్ లాంటి రోగాల వల్ల పీపుల్ ప్రీమెచ్యూర్ డెత్ పాలవటం వల్ల దేశం కోల్పోతున్న ప్రొడక్టివిటీ నష్టాన్ని లెక్కిస్తే ఆ టోటల్ అమౌంట్ ఏకంగా 2.43 ట్రిలియన్ యువాన్లకు చేరింది. అంటే రీసెర్చర్స్ లెక్కల ప్రకారం స్మోకింగ్ వల్ల చైనా ఎకానమీకి జరుగుతున్న లాస్ అనేది టొబాకో ఇండస్ట్రీ తెచ్చిపెడుతున్న టోటల్ ఫిస్కల్ రెవెన్యూ కంటే దాదాపు 1.6 రెట్లు ఎక్కువ. సిగరెట్ల ద్వారా వచ్చే ప్రతి రూపాయి లాభానికి చైనా గవర్నమెంట్ ₹1.60 నష్టపోతోందని, ఇది దేశ ఆర్థిక రంగాన్ని లోపల నుండి కంప్లీట్ గా పిండేస్తోందని ఈ స్టడీ స్పష్టం చేసింది. ఇంత పెద్ద నెట్ ఫైనాన్షియల్ లాస్ కనిపిస్తున్నప్పటికీ చైనాలో సిగరెట్లను కంట్రోల్ చేయడం అక్కడ ఉన్న పాలసీల వల్ల ఒక పెద్ద ఛాలెంజ్ గా మారింది. చైనాలో సిగరెట్లు ఇప్పటికీ చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ విరివిగా అవైలబుల్ గా ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ సిగరెట్ రిటైల్ ప్రైస్ లో టొబాకో డ్యూటీస్ కేవలం 50% మాత్రమే ఉన్నాయి. మిగిలిన దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావటం వల్లే సామాన్య జనాలు కూడా ఈజీగా సిగరెట్లు కొనేస్తున్నారు. ఈ బ్యాడ్ హ్యాబిట్ ను స్టాప్ చేయకపోతే లాంగ్ టర్మ్ లో చైనా ఎకానమీ కోలుకోలేని విధంగా డ్యామేజ్ అవుతుందని ఇంటర్నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్స్ హెచ్చరిస్తున్నాయి. చైనాలో కఠినమైన టొబాకో కంట్రోల్ రూల్స్ తీసుకురావాలని, సిగరెట్లపై ట్యాక్స్లను భారీగా పెంచాలంటూ గ్లోబల్ హెల్త్ గ్రూప్స్ తో పాటు చైనా డొమెస్టిక్ ఎక్స్పర్ట్స్ నుండి కూడా బెల్జింగ్ ప్రభుత్వంపై ప్రెజర్ కంటిన్యూగా పెరుగుతోంది. మరి చైనా తన ఖజానాకు వచ్చి 1.65 ట్రిలియన్ యువాన్ల ఆదాయాన్ని వదులుకొని సిగరెట్లపై బ్యాన్ విధిస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది.